హే వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే లెట్స్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 3కి అయితే సుస్వాగతం అనమాట. సో గ్యాప్ అయితే వచ్చేసింది, అంటే పెద్దగా ఏం గ్యాప్ రాలేదులే. నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను. నిన్న పెట్టాను వీడియో, మళ్ళీ ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేసేసా. సో ఓకే, సో ఈ వీడియోలో అయితే మనం అదే మనం ఉండడానికి అయితే ఒక ప్లేస్ అయితే ఎతకాలన్నమాట. సో మనం అయితే ప్రజెంట్ ఇక్కడ ఉంటాము, కాకుంటే ఆ కన్స్ట్రక్షన్ జరిగేంత వరకు మనం ఎక్కడ ఎట్లా ఏం చేయాలనేది అయితే ఆలోచించబోతున్నాం అనమాట ఈ వీడియోలో. ఇంకా ఏమైనా చేస్తే చేయొచ్చు. అండ్ మనం క్రాప్ ప్లాంటింగ్ కూడా ఎక్కడ చేసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట మనం. అండ్ ఓకే, మన విలేజ్ని అయితే నేను అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. స్టార్టింగ్ వీడియోలో ఏదో అటు ఇటు తిరిగేసాను, కానీ నేను అంతగా చూడలేదు వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో. అండ్ నా వాయిస్ అయితే అంత క్లియర్గా లేదు ఎపిసోడ్ నెంబర్ 2లో, ఎందుకంటే ఇంకా అంతే, బిగినర్ మిస్టేక్స్ కదా అంతే. ఈ అనీబీస్ మాత్రం ఇండియా తిరుగుతున్నాయి ఎపిసోడ్ నెంబర్ 1 నుండి. 1లో చూపించాను, ఇది చూసలేదు ఎపిసోడ్ నెంబర్ 2లో చూపించాను. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్ కదా మనం అనుకున్నది అయితే. సో మన ఛానల్లో అదే మన మైన్క్రాఫ్ట్ గేమ్లో సో షేడర్స్ తేడం అయితే ఇంపాసిబుల్ గైస్. అసలు షేడర్స్ లేకుండానే కొంచెం ల్యాగ్ అవుతుందంటే. వెయిట్, చూసామా మనం ఎపిసోడ్ నెంబర్ 2లో? ఇది చూసామా చూడలేదా ఏమో, మరి చూసానో చూడలేదు, కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అనుకుంటా గైస్. లేమో ఎపిసోడ్ నెంబర్ 2లో చూపించానా మరి తెలియదు. ఓకే, ఈ చెర్రీ బ్లాసమ్ మనకు యూజ్ అవుతుంది గైస్ బాగా. కాకుంటే దీంతో హౌస్ అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే నేనైతే ఇందులో బ్యాంబూతో ఇంకో విలేజా? హే, ఏమన్నా లక్కరా మనకు పక్కన చెర్రీ బ్లాసమ్, ఇంకా ఇక్కడే అదే విలేజ్ కూడా ఉంది. పెద్దదే అనుకుంటా, టవర్ కూడా ఉంది, పెద్దదే అనుకుంటా. సో ఓకే, మెల్లమెల్లగా ప్రతి ఇంటిని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. విలేజర్ మామాస్, అంటే విలేజ్ అన్నాక విలేజర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ స్టోన్ ల్యాండ్ కూడా ఉంది కొంచెం. అండ్ ఇక్కడ చెస్ట్లో పొటాటోస్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది గేస్ యాక్చువల్గా బిగినర్ స్టేజ్లో. కాకుంటే మనం ఇంకా అదే క్రాప్ స్టార్ట్ చేయలేదు ఎక్కడ పెట్టాలనేది. నాకు ఇంకా ఐడియా రాలేదు సార్ దానికోసం. ఒక్క నిమిషం, ఇక్కడ మనకు సరౌండింగ్స్ అంతా బాగానే ఉంది. ఈ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడం అనేది బాగానే ఉంటుంది. అరే కోడ్లు పందులు ఎక్కువ ఉన్నాయి. ఒక నిమిషం, లోపల ఎవడన్నా అమ్మ ఇటు సైడ్ ఉందా నీ ఇంటికి రూట్? ఎలా నమస్తే, మాట్లాడలేమంతా. ఓకే, ఏమన్నా ఉందా ఈ వ్యూ? మల్లసూర్ అన్నాడ, ఇంకా ఇక్కడ ఏం లేదు. ఇంకెందుకు రాయడ? అరే అడుగు, ఎందుకు అందరు ఒకే డ్రెస్లు వేసినారు? ఎందుకురా మీరు ఉండి వేస్ట్ రాయి ఏందిరయ్యి నేను ఓకే. పిల్ల ఏమేమి పెంచుతున్నారు ఇంట్లో? ఓకే, అదేదో లెదర్ది వేస్ట్ కేసు అవసరం లేదు. ఓకే, ఎవరు 32 రోడ్ అండ్ ఫ్రెష్. ఇప్పుడు జాంబీస్ని చంపుతూ కూర్చోలేం, కానీ అండ్ గైస్ నాకైతే ఒక్కసారి కూడా అదే మాన్స్టర్ హంటర్ అడ్వాన్స్మెంట్ అయితే రాలేదన్నమాట. అది ఎందుకో తెలీదు. మాన్స్టర్ హంటర్ అడ్వాన్స్మెంట్ వచ్చేసి ఇంకా మనం ఒక్కటి కూడా చంపలేదు అనుకుంటా. చంపితేనే వస్తుందేమో. లేదు, ఈ నుండి పడతా అంతారా దాని మీద పడ్డం కాటే కాదు. ఇటు సైడ్ రివర్ అయితే ఉంది, సో పర్లేదు. ప్లేస్ అటు ఇటుకున్నా కూడా బాగానే ఉంది. అండ్ అక్కడికి ఓకే. సో ఓకే, ఒక నిమిషం ఆగండి, మన ప్లేస్కి తిరిగి వెళ్ళిపోదాం. ఈ ప్లేస్లో అయితే ఇల్లు కట్టుకోవడానికి ఈ ప్లేస్ మనకు వస్తుంది. ఈ ప్లేస్ బాగుంటుంది. ఈసారి ఇది మన ఫస్ట్ మైన్క్రాఫ్ట్ వీడియో కాబట్టి ఏదైనా మంచిది కట్టుకోవడానికి బెస్ట్ గైస్. అంటే చిన్నది కట్టుకోవడం బెస్ట్ అనుకుంటా. అండ్ బయట ఉండి ఏదో నాయిస్ అయితే వస్తుంటుంది అనమాట, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు ఏదో రెనోవేషన్ చేసుకుంటున్నారు అనమాట ఇంటికి. సో సౌండ్ అయితే ఎక్కువ ఉంటుంది. బోట్లోనే కదా వచ్చిన రే, నీట్ కూడా అయిపోతుంది. నా బోట్ రా రే, అటు సైడ్ అనుకుంటా. ఇటు వచ్చి ఎత్తుకుతున్నానా? అట్టేనా కదా? ఇటేలే. అమ్మా భయపడినా, అసలు నైట్ కూడా అయిపోతుంది, నేను వీడు ఇరుక్కుపోతా అనుకున్నా. ఓకే, ఇంకా టైం వేస్ట్ అయితే చేయకుండా సో ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇటు రైటా?
సో మన మన టెంట్ హౌస్ వచ్చేసి చూడటానికి కొంచెం వింతగా ఉంది గైస్, కాకుంటే పర్లేదులే, టెంపరీ కదా, అసలు ఎక్కువ రోజులు ఉండదు ఇందులో. మన డే ఎంతనో తెలీదు, ఒక్క నిమిషం చూద్దాం. డే 5, డే 5 గైస్ ఇందులో డే 5. ఒక్క నిమిషం. సో ఓకే, నైట్ అయితే అయిపోయింది, ఇంకా నిద్రపోదాం. సో ఓకే, మనమైతే బ్రతకడానికి కావాలి కాబట్టి సో మనం ఈ చేపల మీద ఆధారపడాలి గైస్. ఈ చేపలతోనే మనం బ్రతకడానికి ఉండగలం. ఇప్పుడు అయితే చంపడానికి అయితే ట్రై చేద్దాం. ఎస్ గైస్, నాకైతే 12 అయితే వచ్చినాయి అనమాట. ఇవి ఏమంటారు బా వీటి పేర్లు, రాసాలమా. సో నాకైతే 12 అయితే వచ్చాయి. సో వీటిని అయితే వెళ్ళి బేక్ చేసేద్దాం త్వరగా. ఒక్క నిమిషం, బేక్ అని ఎందుకన్నా, అదే కుక్ చేసేద్దాం అనమాట. ఇదేమన్నా కేకా బేక్ చేయడానికి. ఓకే, నా దగ్గర ఇంకా ఏవో అన్నట్టు ఈ పొటాటోస్ లోపల వేసే బ్రెడ్. ఒక్క నిమిషం, మనమైతే ఫుడ్ సోర్స్ అయితే ప్రజెంట్ ఇది వాడుకుందామా నా దగ్గర, లేదంటే పోర్క్ చాప్ కూడా ఉంది. సో లేదంటే ఫ్యూచర్ దానికోసం వాడుకుందామని అయితే అనుకుంటున్నాను. ల్యాడర్ లోపలేసి ల్యాడర్ అండ్ యాపిల్ కూడానా, యాపిల్ లోపలే, ఇది లోపలే. మనకు టూల్స్ కూడా అయిపోతున్నాయి, టూల్స్ కూడా చేసుకోవాలి కాకుండా మైనింగ్కి వెళ్ళాలి. సో ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే మైనింగ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అంతెందుకు ఈరోజే వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటున్నా. ఓకే, ఈరోజే వెళ్ళిపోదాం, దాన్నే ఉంది. ఇంకా దానికి గాను ఫస్ట్ వుడ్ స్టోన్ కావాలన్నమాట. ఫస్ట్ షెవెల్ చేసుకోవాలి, దాని తర్వాత పికాక్స్ చేసుకోవాలి. ఈ మాసి బ్లాక్స్ ఏంటంటే అయినా మధ్యలో విలేజర్ ఇల్లు ఇంకా ఇంతే గైస్. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పా కదా, వాడికి అప్పుంటే వాడికి గుర్తుంటే పెట్టేస్తానే, వాడికి గుర్తులేదులే. అంటే అది మనం అనుకుంటున్నాము, వాడు అనుకుంటున్నాడు లేదో మనకు కూడా తెలియదు. సో లాస్ట్ టైం వీడియో అయితే చాలా చిన్నగా ఉంది గైస్, నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను. అదైతే ఎందుకంటే పెద్దగా ఏం లేదు, నేను చూపించాను, మిగతా టైం ల్యాప్స్ పెట్టాను అంతే. ఓకే, ఒక షెవెల్ చేసుకోరా, ఒక యాక్స్ ఒక పికాక్స్ కూడా చేసుకుందాం అనమాట. చాలు, ఇక చాలు, ఈ రెండు అయితే మనకి ఇంత ఫుడ్ సోర్స్ సరిపోదు అనమాట. అక్కడికి వెళ్తున్నాం కదా మనం, కాబట్టి బ్రెడ్ కూడా వేసుకుంటాం. బ్రెడ్ ఇక్కడ పెట్టే, ఇది ఇక్కడ కరెక్ట్. ఏమైనా వస్తే మన స్వాడే కాదు, సో ఇంకా యాక్స్ కూడా తెంపచ్చు కదా, అంతే. త్వరగా. సో ఎక్కడైతే మైనింగ్ చేయాలనేది ఆలోచిస్తున్నా, ఇక్కడైతే బాగుంటుంది అనుకుంటా. ఓకే, 2 బ్లాక్స్ అయితే తవ్వుకుంటూ పోదాం. అడ్డం వచ్చింది, ఇది ఏంటిది, గ్రావెల్. ఓకే, సో అదైతే గ్రావెల్ అనమాట. అర్రే ఇవన్నీ వేసుకున్నాం కానీ ఒకటి మర్చిపోయినామే, టార్చ్ మర్చిపోయినాం గైస్. ఓకే, ప్రజెంట్ అయితే ఈ టార్చ్ అయితే వేసుకెళ్ళిపోదాం. అంటే ఒక టార్చ్ అయితే సరిపోదని నాకు తెలుసు, హాఫ్ హ్యాండ్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ మనకు బద్దకం గేసి, ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి తేయడానికి అంతే ఎవడు చేస్తాడు. ఒక్క నిమిషం, ఇది ఎందుకు మరి అట్లా వేయడం మీని చాలుగా. ఓకే, అరే ఒక్క నిమిషం గైస్, ఇదైతే వెలగడం లేదు, యాక్చువల్గా వెలుగుతుంది ఇది, ఫ్యాన్సీ. బ్రైట్నెస్ లెవెల్ అంతా బాగానే ఉంది, డీటెయిల్స్ ఇంకా చేసేది ఏం లేదు గైస్, ఈడ పెట్టుకొని పోవడమే.
బా మైనింగ్ కూడా మనకి ఇబ్బందిగానే ఉంది. కొంచెం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెళ్తే బెటర్ గైస్. అండ్ ఇక్కడ క్రాపింగ్ అయితే తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మైనింగ్ చేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఫుడ్కి ఏమంత కరువు ఏం లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ మైనింగే. సో ఓకే, ఈ వీడియోలో మనం చేసింది ఏం లేదు, వెళ్ళైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలో కూడా డిసైడ్ అయితే అయిపోయాం. ఎపిసోడ్ నెంబర్ 4లో అయితే మైనింగ్ చేయడానికి వెళ్ళాం కాబట్టి. ఈ బోరింగ్ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీరు చాలా గ్రేట్ గేస్. సో వీడియో ఎంతమందికి నచ్చింది అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి, అంటే నేను కూడా తెలుసుకుంటా కదా. కాకుంటే మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి గైస్, కాకుంటే మరీ అంత కాదులే, వ్యూస్ వస్తున్నాయి కాకుంటే మనకు కామెంట్స్ కూడా రావట్లేదు అనమాట. ఓకే బాయ్.